నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా సెగలు ఆరడం లేదు. కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలి, ఏకపక్ష కూల్చివేతల ఆరోపణలు, వరుస పెట్టి నమోదవుతున్న కోర్టు ధిక్కరణ కేసులు ఇప్పటికే పెను వివాదానికి దారితీశాయి. హైకోర్టు కూడా ఏకంగా రంగనాథ్ ను కమిషనర్ బాధ్యతల నుంచి తొలగించాలని సిఎస్ కు ఆదేశాలు ఇవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే ఈ రచ్చ కేవలం ప్రతిపక్షాలు, బాధితులకే పరిమితం కాలేదు. అధికార కాంగ్రెస్ పార్టీలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నగరానికి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, ప్రజాప్రతినిధులు హైడ్రా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరుకుంది. అసలు రంగనాథ్ చుట్టూ జరుగుతున్న వివాదం ఏంటి? కాంగ్రెస్ లో ఎందుకు చర్చ మొదలైంది? రేవంత్ ప్రభుత్వం వద్ద ఉన్న అవకాశాలేంటి? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చెరువుల ఆక్రమణలను అరికట్టడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీర్చిదిద్దింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ను దానికి సారథిగా నియమించింది. ఆరంభంలో లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని కబ్జాదారుల్లో వణుకు పుట్టించిన మాట నిజమే. కానీ రాను రాను నోటీసులు కూడా లేకుండా కూల్చివేతలు చేపట్టడం, లీగల్ ప్రాసెస్ పాటించకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు సైతం రంగనాథ్ వ్యవహారశైలి వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తోందని ఆందోళన చెందుతున్నారు. సొంత పార్టీ నాయకులు చెప్పే వినతుల కంటే రంగనాథ్ ఒంటెద్దు పోకళ్లే ఎక్కువయ్యాయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకుంది. ఢిల్లీకి చేరిన హైడ్రా సెగ, హైడ్రా చర్యలు, హైకోర్టు తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల నుంచి ఢిల్లీ హైకమాండ్కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ఇళ్లు కొనుగోలుదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా చేటు చేస్తుందని అధిష్టానానికి నివేదించినట్లు సమాచారం. కోర్టులతో పదే పదే వివాదాలకు వెళ్లడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతోందని, ఉన్నతాధికారుల అతి ఉత్సాహాన్ని అరికట్టాలని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. హైడ్రా సాధించిన మేలు. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి అనుకూల వర్గాలు మాత్రం హైడ్రా సాధించిన విజయాలను ప్రచారం చేస్తున్నారు. దానివల్ల కలిగిన మేలును ఢిల్లీకి నివేదిక రూపంలో పంపారు. గాంధీపేట్, దుర్గం చెరువు, అమీర్పేట్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఏళ్ల నుంచి ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసి వేల కోట్ల విలువైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను రక్షించారని హైడ్రాకు అనుకూలంగా ప్రభుత్వం వాదిస్తోంది. వర్షాకాలంలో నగరానికి వరద ముప్పు రాకుండా నాలాల ఆక్రమణల తొలగింపు ద్వారా నీటి ప్రవాహానికి దారి సుగమం చేయడంలో హైడ్రా ఎంతో కృషి చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎంతటి బడా పొలిటీషియన్లు, బిల్డర్లైనా చట్టవిరుద్ధమైన ఆక్రమణలు చేస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టమైన సందేశం పంపించడం హైడ్రా వల్లే సాధ్యమవుతుందని అనేవారు కూడా ఉన్నారు. హైడ్రా వల్ల జరిగిన నష్టం, దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లకు నోటీసులు ఇవ్వకుండా, సామాను కూడా బయటకు తీసుకొనియకుండా బుల్డోజర్లతో కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇళ్లకు పర్మిషన్లు, కరెంటు, నల్లా కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు చెరువు స్థలాలంటూ కూల్చేయడంపై జనాలు నిలదీస్తున్నారు. నగరంలో కొత్త ఇళ్లు కొనేందుకు ప్రజలు భయపడుతుండటంతో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం. రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు అత్యంత కఠినంగా స్పందించింది. ఆయనపై దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేసింది. రాజ్యాంగబద్ధ ప్రక్రియలను తోసిరాజని ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ అవసరమైతే ఆర్మీని పిలిపించి అరెస్టు చేయిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. చివరికి రంగనాథ్ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మరొక అర్హత కలిగిన అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నుంచి అంత పెద్ద ఎదురుదెబ్బ తగిలినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగనాథ్కు గట్టిగా మద్దతుగా నిలుస్తోంది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి మార్క్ లీడర్షిప్కు ఐకాన్గా భావిస్తున్నారు. వెనక్కి తగ్గితే ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లవుతోందని సర్కార్ భావిస్తోంది. బడా ఆక్రమణదారులే తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ రంగనాథ్పై దుష్ప్రచారం చేస్తున్నారని, సమర్థుడైన అధికారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం వర్గం వాదిస్తోంది. ప్రభుత్వం వద్ద ఉన్న లీగల్ అవకాశాలు ఏంటో ఒకసారి చూద్దాం. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ముందు కొన్ని స్పష్టమైన మార్గాలున్నాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తొలగింపు ఉత్తర్వులపై స్టే తెచ్చుకునేందుకు అప్పీల్ దాఖలు చేయడం, ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు తీసుకొచ్చి హైడ్రాకు పూర్తిస్థాయి చట్టపరమైన అధికారాలు కల్పించడం, కోర్టును క్షమాపణలు కోరుతూ ఇకపై పూర్తి చట్టబద్ధమైన నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని అఫిడవిట్ దాఖలు చేయడం. ఓవైపు చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడాలనే మంచి ఆశయం, మరోవైపు చట్ట నిబంధనలు పాటించకపోవడం వల్ల తలెత్తుతున్న న్యాయ, రాజకీయ వివాదాలు కాంగ్రెస్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఈ ఢిల్లీ పంచాయతీకి ఎలాంటి ముగింపు ఇస్తుందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టు ఆదేశాల విషయంలో ఎలాంటి న్యాయ పోరాటం చేస్తుందో వేచి చూడాల్సిందే.